బిజినెస్ డీల్ మీద నామినీగా సంతకం చేయడానికి చంద్రకళని పిలిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ చంద్రకళకి సిగ్నేచర్ చేయమని అక్కడ ఉన్న పేపర్స్‌ని అయితే ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ముసుగు వేసుకొని మరి అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే ఇదేంటి ముసుగు వేసుకొని వచ్చింది, దీనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే ఫ్యాన్‌ని ఆన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ముసుగు అయితే ఆ గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బిజినెస్ ఆఫీసర్ అయితే ఏంటి నువ్వా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విరాట్‌ని చూసి ఈ బిజినెస్ క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బిజినెస్ ఆఫీసర్ మాత్రం లేదు, ఈవిడ నీ భార్య అని తెలిసిన తర్వాత ఈ బిజినెస్ డీల్‌కి అయితే క్యాన్సిల్ చేస్తున్నాను. ఈవిడ నీ భార్య కావటంతో నీకు ఈ బిజినెస్ డీల్ ఆగిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళు వెళ్ళిపోవటంతో విరాట్‌కి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న చంద్రకళ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం నీ వలన ఎంత మంచి బిజినెస్ డీల్ పోయిందో అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చంద్రకళని మళ్ళీ గట్టిగా చెంప మీద కొడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు.